హాయ్, వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా పప్పు అండ్ పచ్చి పులుసు రెసిపీ చూపిస్తానండి. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఏం వండాలని ఆలోచించకుండా ఇలా సింపుల్గా చేసేయండి. చాలా టేస్ట్ బాగుంటుంది అండ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. లేట్ చేయకుండా ఎలా చేసేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక కప్పు పెసరపప్పు అయినా పర్లేదు, మీరు ఏ పప్పు అయినా తీసుకోవచ్చు. నేనైతే మైసూర్ పప్పు తీసుకున్నానండి. మీరు ఇదే ప్రాసెస్లో ఏ పప్పుతో అయినా చేసేసుకోవచ్చు. ఇలా క్లీన్గా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇందులోకి మనం ఆనియన్స్, చిల్లీస్, టమాటోస్ యాడ్ చేసుకోవాలి. మీ పులుపుకి తగ్గట్టుగా టమాటో యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఒకవేళ టమాటోస్ లేకపోతే కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మంచిగా చక్కగా ఉడికిపోయేలాగా ఉడికించుకోండి. ఈలోపు మనం పచ్చి పులుసు కావాల్సింది చూసుకుందాం. నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ చింతపండు తీసుకున్నానండి. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి. ఆ తర్వాత ఇలా 2-3 పచ్చిమిరపకాయలు ఇలా కాల్చుకొని పచ్చి పులుసు చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు ఇలా కంఫర్టబుల్గా అనిపించకపోతే పోపులోనే కట్ చేసి వేసేసుకోవచ్చు. ఇలా పచ్చిమిరపకాయలు చక్కగా కాలిపోయిన తర్వాత మనం పచ్చి పులుసు కోసం అన్ని చింతపండు నానబెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకొని చక్కగా నాననివ్వండి. ఈలోపు చూసారా పప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోండి. చూసారా ఇలా ఉడికితే కరెక్ట్గా ఉడికిపోయినట్టేనండి, చక్కగా ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఫస్ట్ సాల్ట్, కారం యాడ్ చేయడం వల్ల పప్పు త్వరగా ఉడకదండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అందులోకి మనం పోపు ప్రిపేర్ చేసేసుకుందాం. ఆయిల్ హీట్ చేసుకొని ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకోండి. ఆ తర్వాత 5-6 ఇలా వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకోండి. కొంచెం కరివేపాకు వేసేసుకొని కొంచెం వెల్లుల్లి అలాగే కొంచెం జీలకర్ర వేసి నార్మల్గా క్రష్ చేసుకొని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఈ పోపును మీరు చారులోకి విత్ అండ్ కర్రీలోకి రెండింటి కలిపి ఒకటేసారి పోపు పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇలా చింతపండు చక్కగా నానిపోయి ఉంటుంది కదా, దాన్ని ఇలా మంచిగా స్మాష్ చేసేసుకోండి. రెండింటిని స్మాష్ చేసేసుకొని వేరే గిన్నెలోకి సర్వ్ చేసేసుకోండి. అంటే ఇలా వడగట్టేసుకోండి, చక్కగా వడగట్టేసుకోండి. ఇలా మళ్ళీ ఒకసారి వాటర్ యాడ్ చేసుకుంటూ పిప్పి మొత్తం వచ్చేంత వరకు ఇలాగే స్మాష్ చేసుకుంటూ కలిపేసుకోండి. మీకు ఎంతవరకు పులుపు తినగలుగుతారో అంతవరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత పోపు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఇందులో ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుందండి, మీకు నచ్చితే ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు. అంతే, చాలా సింపుల్ కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.